హలో అందరికి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి అంటే పిల్లలకి సైకిళ్ళు స్కూటర్లు దీంతోటే పని కదా. మా చిన్న బాబుకి చూడండి స్కేట్ స్కూటర్ కొన్నాము అని చెప్పాను కదా. సో ఇది ఫుల్ వీడియో ఎలా అసెంబుల్ చేయాలో అంతా కూడా చూపిస్తాను. వచ్చేసరికి మా బాబు ఆ పార్సెల్ ని పట్టుకొని వదలట్లేదన్నమాట. ఓపెన్ చేస్తారా అంటే ఆ స్టిక్కర్స్ వాడే తీసేస్తాను అంటున్నాడు. ఇంకా నేను సిజర్ తీసుకొని వచ్చి తీద్దామని ఇలా స్టిక్కర్స్ అంతా ఓపెన్ చేసామన్నమాట. ఈ సైకిల్ వచ్చేసరికి డాష్ టాయ్స్ నుంచి పెట్టాము. డాష్ 2-wheeler పవర్ రేంజర్ స్కూటర్ విత్ సిప్పర్, బెల్, సైడ్ స్టాండ్ అండ్ హైట్ అడ్జస్టబుల్ హ్యాండిల్ ఫర్ కిడ్స్ అన్నమాట. అప్ టు 12 years వరకు కెపాసిటీ 60 kgs వరకు ఉంటుంది. సో మేము తీసుకున్నది వచ్చి బ్లాక్ కలర్ అన్నమాట. సో ఇంకా ఇందులో మనకి బ్లూ, రెడ్ ఇవన్నీ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఫుల్ బాడీ పార్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటాయి అన్నమాట ఈ 2-wheeler స్కూటర్ కి. సో ఇప్పుడు మనం దీన్ని అసెంబుల్ ఎలా చేయాలో చూద్దాం. వాళ్ళ డాడీ వచ్చారనమాట, ఇంకా అసెంబుల్ చేసే వరకు వదలలేదు. సో ఇంకా సిజర్స్ తీసుకొని వాటిలో ఉన్నటువంటి పార్ట్స్ అంతా కూడా సపరేట్ చేయడానికి చిన్న చిన్న స్క్రూలు ఏమైనా ఊడిపోతాయేమో అని చెప్పి జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేశారనమాట. కాస్ట్ వచ్చేసరికి 2500 పడింది అనమాట. ఈఎంఐలో కూడా అవైలబిలిటీలో ఉంది. 121 నో కాస్ట్ ఈఎంఐ అవైలబిలిటీలో ఉంది అనమాట. ఎవరైనా కావాలంటే అమెజాన్ వెబ్సైట్లో అవైలబిలిటీలో ఉంది. 199 రూపీస్ పే చేస్తే 1 year ఎక్స్టెండెడ్ వారంటీ కూడా అవైలబిలిటీలో ఉందన్నమాట. ఫ్రీ డెలివరీ. చూసారుగా ఇప్పుడు హ్యాండిల్ తీసుకున్నారనమాట, దానికి బెల్ సెట్ చేశారు. ఇంకా మనకి క్యూఆర్ కోడ్ ఒకటి ఇస్తారనమాట యూజర్ మాన్యువల్ లో. సో దాన్ని మనము గూగుల్ లెన్స్ పెట్టి స్కాన్ చేసినట్లయితే ఎలా అసెంబుల్ చేయాలన్నది కూడా మనకి వీడియో చూపిస్తారనమాట. ఇక్కడ చూస్తే మనకి రబ్బర్ వీల్స్ ఉంటాయన్నమాట. దానికి ఇప్పుడు మనము హైట్ అడ్జస్ట్మెంట్ రాడ్ ఉంటది కదా, సో దాన్ని పెట్టి మనకి స్క్రూలు ఇస్తారు. సో 2 స్క్రూస్ ఇంకా దానికి మనము ఫిట్ చేయడానికి కావాల్సినటువంటి టూల్ కూడా వాళ్ళే ఇస్తారనమాట. సో ఇలా పెట్టి ఇప్పుడు మనము ఫిట్ చేయాలి. బోత్ సైడ్స్ ఉన్నటువంటి స్క్రూస్ ని మనం వాళ్ళు ఇచ్చిన టూల్ తో ఇలాగ టైట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనం హైట్ అడ్జస్ట్ చేయడానికి అవైలబుల్ గా ఉంటుంది, ఇంకా స్ట్రాంగ్ గా గట్టిగా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఆ రాడ్ ని హ్యాండిల్ బార్ ఉంటది కదా, సో దాన్ని లోపలికి పెట్టిన తర్వాత ఈ హైట్ అడ్జస్ట్మెంట్ కోసం ఇక్కడ స్క్రూస్ ఇస్తారనమాట. సో వాటిని మనము హైట్ ప్రకారం అడ్జస్ట్ చేసుకొని టైట్ చేసుకోవాలి. పిల్లలు పెరిగే కొద్దీ హైట్ ని కూడా మనము అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాయి చూసారా స్టీల్ బార్స్. సో వాటిని ఇలా ప్రెస్ చేస్తే మనకి కిందకి పైకి వెళ్ళడానికి అవైలబుల్ గా ఉంటుంది. సో ఇప్పుడు ఫిట్ చేసేసారు. ఇక్కడ నాన్ స్లిప్పరీ డెక్ ఉంటుంది అనమాట. ఆ డెక్ పైన ఫుట్ పెట్టి మనము ఇలా స్క్రోల్ చేస్తూ వెళ్ళొచ్చు. ఇంకా బ్యాక్ పెడల్ బ్రేక్ ఉంటది, దాంతో మనము బ్రేక్ వేసుకోవచ్చు అనమాట. మనకి ఇక్కడ సైడ్ స్టాండ్ ఇస్తారు. సో ఇలా దాన్ని తీసిన తర్వాత మనము రైడ్ చేయాల్సి ఉంటుంది. సమ్మర్ హాలిడేస్ ని పిల్లలు ఎంజాయ్ చేయడానికి ట్రింగ్ ట్రింగ్ అంటూ స్కూటర్ మీద తిరగడానికి యూజ్ అవుతుంది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.